అభివృద్ధి లక్ష్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముమ్మర చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ అల్లూరు, విశాఖ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా రేపు శంకరమెట్టులో ఏకో టూరిజం ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అభివృద్ధి లక్ష్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముమ్మర చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ అల్లూరి, విశాఖ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా రేపు శంకరమెట్టులో ఏకో టూరిజం ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. రేవంత్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందన్నారు బండి సంజయ్. తెలంగాణలో గతంలో ఎన్నడూ చూడని దౌర్భాగ్యపు పాలన నడుస్తుంది అన్నారు. జనపద్, గాంధీ భవన్ నుంచి పాలన నడుస్తూ ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. జనపద నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి నిర్ణయిస్తారని చెప్పండి. దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్ గా మారిందో అర్థం చేసుకోవాలి. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. సరే, జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచన సలహాలు తీసుకోవచ్చు, కానీ ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పడం దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు హెచ్సియు విషయంలో, యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ వేసారు. ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచనలు ఇస్తారట. రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఢిల్లీకి 10 జనవరి కు మూటలు పంపుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమ పాలనను, రబ్బర్ స్టాంప్ పాలనను అంతమంది బాధ్యత తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా అగ్రెసివ్ గా కొట్టాలని చెప్పి పార్టీ కోసం, పార్టీని అధికారులు తీసుకురావడం కోసం అందరు కష్టపడి పనిచేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 4 నూతన ఎమ్మెల్సీలు ప్రమాణం చేయనున్నారు. వారితో మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయిస్తారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, బీజేపీ నుంచి కుమరయ్య, అంజిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 4 నూతన ఎమ్మెల్సీలు ప్రమాణం చేయనున్నారు. వారితో మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, బీజేపీ నుంచి కుమరయ్య, అంజిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలను విభజించారు. కార్యాలయాల సముదాయాలను నిర్మించారు. ఇదంతా ప్రజల ఇబ్బందులను తొలగించాలని, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటారని చేశారు. కానీ అక్కడ మాత్రం సీన్ రివర్స్. కలెక్టరేట్కు వెళ్లడమే ఆ జిల్లా ప్రజలకు సమస్యగా మారింది. రవాణా సౌకర్యం కూడా లేకపోవడంతో ప్రజలే కాదు, ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకు ఆ జిల్లా ఇది. కలెక్టరేట్కు వెళ్లాలంటే వాళ్ళు పడుతున్న కష్టాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజన జరిగింది. పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాల ఏర్పాటును రాష్ట్ర ప్రజలు స్వాగతించారు. అయితే
కొత్తగా ఏర్పడిన కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్ భవన సముదాయాన్ని జిల్లా కేంద్రానికి ఎక్కడో దూరంగా నిర్మించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా ఒకటి. నిర్మల్ జిల్లాలో నూతన కలెక్టర్ భవన సముదాయం నిర్మల్ పట్టణానికి సుదూరంగా ఎల్లపల్లి గ్రామ సమీపంలో నిర్మించడంతో అటు ప్రజలు ఇటు జిల్లా అధికార కార్యాలయ సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా సంస్థ కలెక్టర్ కార్యాలయంలోని ఎల్లపల్లి గ్రామం వద్ద నిర్మించడం జరిగింది. ప్రజలకు కానీ సౌకర్యము దూరం ఉండటం వలన ప్రజలు భారం భరించడం వలన నిర్మల్ ప్రభుత్వ పట్టణ కార్యాలయంల దగ్గర నిర్మిస్తే స్థానిక మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్చారి గారు కొన్ని మార్లు చెప్పడం జరిగింది. దీనితో వాళ్లకు ప్రయత్నిస్తే చాలా బాగుంటుందని నిర్ణయించడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ పట్టణ నడిబొడ్డున సుమారు 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పట్టణంలోనే కలెక్టర్ భవన సముదాయం నిర్మించాలని అప్పట్లో ప్రతిపాదనలు సైతం వచ్చాయి. అయితే మాజీ మంత్రి తన సొంత లాభం కోసం పట్టణానికి సుదూరంగా భవన సముదాయం నిర్మించడం అప్పట్లో పెద్ద దుమారాన్ని లేపింది. ఈ విషయమై గతంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవటానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిర్మల్ పట్టణానికి దూరంగా నిర్మానుష్య ప్రదేశంలో కార్యాలయాలు ఉండటం, అక్కడికి చేరుకోవాలంటే సరైన రవాణా సౌకర్యం సైతం లేకపోవడంతో కలెక్టర్ కార్యాలయానికి రావడం పెద్ద ప్రహసనంగా మారింది. మాజీ మంత్రి తన రియల్ ఎస్టేట్ వ్యాపారాల లబ్ధి కోసం కలెక్టరేట్ భవనాన్ని సొంత గ్రామమైన ఎల్లపల్లికి తరలించాడని జిల్లా మొత్తం కోడై కూసింది. ప్రజలకు అధికారులు చేరువగా ఉండాలని చేసిన కొత్త జిల్లా ఏర్పాటు కాస్త తలకిందులైంది. ఈ విషయమై అప్పట్లో వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు తీవ్రంగా నిరసన చేపట్టారు. ఒక దశలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పునరాలోచించారు. కానీ మాజీ మంత్రి మొండితనమే నెగ్గింది. నిర్మల్ జిల్లాలో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం పట్టణానికి దూరంలో ఎల్లాపల్లిలో నిర్మించడం వలన ఇక్కడి రైతు కూలీలు తమ సమస్యలను, విద్యార్థులు తమ సమస్యలను, సామాన్య ప్రజలు తమ సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి అక్కడికి వెళ్ళాలంటే ప్రయాణ ఖర్చులతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక మంత్రి అక్కడ ఎల్లాపల్లిలో కలెక్టర్ కార్యాలయం నిర్మించడం వలన ఇప్పటి వరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లపల్లిలో కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం నిరసించారు. గతంలో ఎన్నికల ముందు కలెక్టర్ కార్యాలయం భవనాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఇది కేవలం మంత్రి గారి స్వలాభం కోసమే నిర్మించారని విమర్శించారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ సముదాయాన్ని ఇక్కడ చెరువులో కట్టిన సంగతి చాలా సార్లు ప్రస్తావన తీసుకొచ్చే సంగతి మీకు తెలుసు. దీని మీద హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత కూడా వారు వినకుండా యథేచ్ఛగా మళ్ళీ ఇదే స్థలంలో మరి కలెక్టర్ ఆఫీస్ ని మరీ నిర్మాణం చేయడం మనం చూస్తా ఉన్నాం. చిన్న వర్షానికే మొత్తం కంప్లీట్ గా ఇది చెరువుమయమైన మళ్ళీ ఇక్కడ కొంత ప్రాంతానికి మట్టి పోసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంత ప్రభుత్వ స్థలాలున్నా, అసైన్ ల్యాండ్స్ ఉన్నా, అసలు జాగ్రత్త లేనట్ల, భూమి లేనట్ల ఆయన గ్రామానికి సంబంధించి ఇక్కడ నిర్మాణం చేస్తే ఆయన గ్రామంలో ఉన్నటువంటి ఆయన భూముల విలువ పెరగాలని చెప్పి ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయాన్ని పట్టణంలోకి తరలించడానికి విశేష కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్ లో ఇటీవల చేరిన సీనియర్ రాజకీయ నాయకులు వేణుగోపాలాచారి తెలిపారు. ప్రజల అసౌకర్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పట్టణం మధ్యలో నూతన భవన నిర్మాణ విషయమై ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఆ ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కలెక్టర్ ఆఫీస్ పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కట్టడం, నిర్మల్లో కట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మల్ బస్టాండ్లో దిగి కలెక్టర్ ఆఫీస్ కోవాలంటే కనీసం 100 నుంచి 105 రూపాయలు ప్రతి ఒక్కరికి ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో మరి కలెక్టర్ ఆఫీసు మరి కంటిన్యూ చేసుకుంటూ మరి ప్రయాణికులకు దీన్ని సౌకర్యం కలిగించడమా, కలెక్టర్ ఆఫీస్కు పోయేటాళ్ళకు సౌకర్యం కలిగించడమా, లేదా మరి దాని ఆఫీస్ గురించి ఖచ్చితంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ఇక్కడ ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటా. ఎందుకంటే ఇప్పటికే మనకు ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కానీ, ఆర్ఎండ్బి ఆఫీస్ కానీ, కోర్టులో కొత్త బిల్డింగ్ అయింది. మరి ఇక్కడ ఉన్న 22 మండలాలు, 22 మండలాల ప్రజలకు ఇబ్బంది కాకుండా తప్పకుండా ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో చర్చిస్తా తప్పకుండా. నిర్మల్ పట్టణంలో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని
జిల్లా ప్రజలతో పాటు ఉద్యోగులు కోరుకుంటున్నారు. అదే జరిగితే జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఆదివాసుల జీవితాలు మాత్రం మారడం లేదు. నిత్యావసరాల కోసం నిత్యం బతుకు జీవన పోరాటం చేస్తూనే ఉన్నారు. కనీసం తమ గ్రామానికి వెళ్లేందుకు దారి కూడా లేక నానా అవస్థలు పడుతున్నారు. అసలు ఆ ఊరు వెళ్లాలంటే తాలిపేరు ప్రధాన కాల్వ దాటి 2 కిలోమీటర్ల దూరం అటవీ మార్గంలో నడవాల్సి ఉంటుంది. ఇంతకీ ఎక్కడ ఆ గ్రామం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని కుదునూరు గ్రామానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వీరాపురం గ్రామం. సుమారు 3 దశాబ్దాల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఆదివాసీ గిరిజనులు ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ గ్రామంలోకి వెళ్లాలంటే ప్రాణ సంకటం తప్పదనే చెప్పాలి. కుదునూరు నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు తారు రోడ్డు ఉంటుంది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అక్కడి నుంచి మొదలవుతాయి అసలైన తిప్పలు. అక్కడ తాలిపేరు ప్రధాన కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి చాలా కాలమైంది. అయితే ప్రస్తుతం ఆ బ్రిడ్జి కుంగిపోయేలా ఉంది. ఆ బ్రిడ్జిపై నడవాలంటే ఆదివాసీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత సుమారు అటవీ మార్గంలోనే పొలాల గట్లపై ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. చినుకు పడిందంటే చాలు, కనీసం సైకిల్ మీద కూడా వెళ్లే అవకాశం ఉండదు. కాలినడకన బురదలోనే ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. కనీసం ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కానీ బాలింతలను తీసుకెళ్లాల్సిన సమయంలో నరకయాతన అనుభవిస్తూ ఉంటారు అక్కడి ప్రజలు. ప్రభుత్వానికి కానీ మాకు వీరాపురం రోడ్డు కావాలని మేము ఖచ్చితంగా కావాలండి. లేకపోతే ఈ ఊరు స్కూల్ రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. గ్రామస్తులు కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చిన హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారండి. దయచేసి ప్రభుత్వం ఈ ఊరికి తప్పనిసరిగా రోడ్డు వేయించాలని మనవి చేస్తున్నానండి. ఇక ఇదే గ్రామంలో 2 ఏళ్ల క్రితం ఒక బాలిక కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లేందుకు రహదారి లేక ప్రాణం కోల్పోయింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ గ్రామానికి అటవీ శాఖ అనుమతులు లేక రహదారి నిర్మించడం లేదని, తమ వద్దకు ఓట్ల కోసం వచ్చే నాయకులు కూడా తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. మాది వీరాపురం అండి, కుదునూరు పంచాయతీ. మా గ్రామం వీరాపురం. మాకు రోడ్డు మంచిగా లేదండి. వాహనాలు తిరగటానికి ఏదన్నా కొట్లకి దేనికి వెళ్ళాలన్నా రోడ్డు ఇబ్బంది. మన ఈ కుదునూరు కాల పెద్ద బ్రిడ్జి అది కూడా కొద్దిగా కూలుగొట్టు ఉన్నదండి మన బోటిగూడెం దగ్గర. అది కూడా మా వర్షాకాలం ఇబ్బంది. ఏమన్నా స్టార్టర్ అలాంటివి ఏమన్నా వడ్లు ఏమన్నా మిల్లుకు బియ్యం ఆడిపియాలంటే మన సత్నారపురం మిల్లుకి వెళ్ళాలా. ఒక బరువుకి ఏమన్నా ఇద్ది అని అది కూడా ఇబ్బంది అవుతుంది మాకు. ఆంబులెన్స్ రావాలన్నా మాకు ఏమన్నా ఇబ్బంది వచ్చినా ఇబ్బంది సార్. వర్షాకాలం మాకు రోడ్డు అయితే ముఖ్యం కావాలా రోడ్డు. కాగా వీరాపురం గ్రామంలో సుమారు 40 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామానికి వెళ్లాలంటే చినుకు పడితే వణికే పరిస్థితి. ఇక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ, ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు కానీ ఆసుపత్రికి వెళ్లడానికి కూడా నోచుకునే పరిస్థితి లేదు. ఇంతకాలం గడుస్తున్నా ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. మాది బోటిగూడెం సార్. ఈ కెనాల్ బ్రిడ్జి ఎప్పటి నుండో కుంగిపోయింది. ఇలా ఉందని పైన అధికారులకు మేము తెలియజేయడం అయింది. అయినా కూడా వచ్చి చూస్తాండ్రు, కొలతలు తీస్తాండ్రు, మళ్ళీ చేస్తామంటారులే. కానీ అది ఏదైనా వెహికల్ వెళ్ళినా కూడా అసలు ఎప్పుడు పడిపోద్దు అన్న భయంతో ఉన్నారు. అసలు వచ్చి చూడడం వరకే కానీ చేద్దాం అన్నట్టు ఎవరు లేరు. అది అలా వదిలేసి ఉన్నారు దాన్ని. పైన అధికారులు దీన్ని చూసి కడతారని మేము అనుకుంటున్నాం సార్. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఉపయోగం లేదని, ఏదైనా రోగం వస్తే అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికైనా తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఇక్కడి ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ చైర్మన్ పొందం వీరయ్య, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా అధికారులు స్పందించి వీరాపురం గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. పైసలిస్తే కానీ పని కాదు. ఇంకా త్వరగా అయిపోవాలంటే పై స్థాయి అధికారుల చేతులు తడపాలి. అసలు ఎలాంటి రిస్క్ లేకుండా పేపర్ వర్క్ స్మూత్గా అయిపోవాలి అంటే మీడియేటర్స్ని అప్రోచ్ అవ్వాలి. ఈ లాజిక్ని పట్టుకుని అక్రమార్కులు అడ్డదారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇదేదో బాగుందని అధికారులు మధ్యవర్తులు లూప్ హోల్స్ క్రియేట్ చేసి అందన కాడికి దండుకుంటున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారుల పేరు చెప్పి దళారులు దస్తావేజీ లేఖర్ల ముసుగులో ₹1000 అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడ దళారులకు అడిగినంత సమర్పించుకుంటేనే రిజిస్ట్రేషన్లో అవుతాయనే స్థాయికి పరిస్థితి వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు వ్యవహారం ఏడి వరకు వచ్చిందోనని. ఇంతకీ ఈ తతంకం అంతా ఎక్కడ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ.
మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి. ఇదే అదునుగా భావించిన దళారులు, దస్తావేజీ లేఖర్లు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. క్రయ విక్రయాల కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు ఏ పని కోసం వచ్చినా దస్తావేజీ లేఖరుల కార్యాలయాలను ఆశ్రయించాల్సి వస్తోంది. లేఖర్లు వసూలు చేసిన దాంట్లో కార్యాలయ అధికారులు, బ్రోకర్లకు వాటా తప్పనిసరిగా ఉంటుంది. దస్తావేజు లేఖర్ల లైసెన్సులు లేకపోవడంతో గత 20 ఏళ్లుగా గట్టిగానే దండుకుంటున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ వీరికి అడిగినంత సమర్పించుకుంటేనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని బాధితులు అంటున్నారు. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా లేఅవుట్ లేకుండా వెంచర్లు పెట్టడం వల్ల ఆ ప్లాట్లు అమ్ముకుంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ దగ్గర ఎల్ఆర్ఎస్ లేకుండా అధికారులు తమ ఇష్టారీతిన, అంటే ఎల్ఆర్ఎస్ లేనివి ప్లాట్లు, లేఅవుట్ లేనటువంటి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక్కొక్క ప్లాట్కి సంబంధించి 70,000, 80,000, 1,00,000, 2 లక్షలు కట్టేటువంటి ప్లాట్లకు కూడా వీళ్ళే ప్రభుత్వం, వీళ్ళే చట్టం అయినట్టుగా వాళ్ళు 40,000, 50,000 ప్లాట్కు రిజిస్ట్రేషన్ 40,000 తీసుకొని గతంలో మొత్తం కూడా రిజిస్ట్రేషన్లు అనేటివి చేయడం జరిగింది. మేము ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కొత్తగా ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పరిశీలిస్తే దాదాపుగా ఈ మధ్య కాలంలోనే ఈ ఎల్ఆర్ఎస్ అయిన తర్వాత జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు దాదాపుగా 97 రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్ని మేము లెక్క తీస్తే దాదాపు 18 కోట్ల రూపాయల ఆదాయం ఇవాళ ప్రభుత్వానికి వచ్చినట్టుగా ఇవాళ పత్రికలు బయటపెట్టినాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. 7 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క పనికి ఒక్కొక్క ధరను నిర్ధారించి పనులు సాగిస్తున్నారు. దీంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఈ పని చేస్తాం, ఇంత డబ్బు ఇవ్వాలి, ఆ పని చేపిస్తే ఇంత డబ్బులు ఇవ్వాలని జనాల వద్ద నుంచి డబ్బులు అడ్డగోలుగా గుంజుతున్నారు. చిన్న చిన్న పనుల కోసం వచ్చిన పార్టీలను పీడిస్తున్నారు. మంచిర్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ అధికారి నుంచి అటెండర్ వరకు 8 మంది రెగ్యులర్, మరో 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. సబ్ రిజిస్టర్ మరో 5 ప్రైవేటు ఉద్యోగులను కార్యాలయంలో అనధికారికంగా నియమించుకున్నారు. వీరితో దస్తావేజు లేఖర్ల ద్వారా కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వచ్చిన సగం రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులకు ఇచ్చి మిగతా సగం దళారులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణ రాగానే నేను పబ్లిక్ అవేర్నెస్ కోసం బ్యానర్ రెడీ చేసి ఆఫీస్ దగ్గర పెట్టాను కూడా. ఇంతకు ముందు నుంచి అయినా సరే పార్టీలు డైరెక్ట్గా వచ్చి నన్ను డౌట్స్ అడిగేవాళ్ళు, నేను క్లారిఫై చేసేదాన్ని కూడా. ఏంటి ఎలా చేయడం, ఎల్ఆర్ఎస్ మాడ్యూల్ గురించి ఎట్లా అప్లై చేయాలి, ఎలా రెగ్యులరైజేషన్ అవుతుంది అన్న దాని గురించి సందేహాలు అడిగితే నేను నివృత్తి కూడా చేస్తున్నాను కూడా. ఏం లేదండి, ఖచ్చితంగా నేను చెప్పగలను. ఖచ్చితంగా నేను చెప్పగలను, అలాంటిదైతే జరగట్లేదండి ఈ ఆఫీస్లో. 2020లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అప్పుడు ఒక్కో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం 1000 రూపాయలు వెంచర్కు 10,000 చెల్లించి దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్న తర్వాత అప్పటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను కొనసాగించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అప్పటి మార్కెట్ విలువపై 25% రాయితీ కల్పించి మిగతా రుసుం చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్స్ కోసం దస్తావేజులు తయారు చేసే వారితో పాటు కొంతమంది దళారులు కొనుగోలుదారుల వద్ద అక్రమంగా వసూలుకు పాల్పడుతున్నాయని బాధితులు వాపోతున్నారు. సబ్ రిజిస్ట్రార్ అక్రమంగా డబ్బులు తీసుకొని దళారులతోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్లాట్లు ఉన్నాయో వాళ్ళ మీద ఏసీబీ ఎంక్వైరీ చేసి అవి నిజ నిర్ధారణ జరిపి వాళ్ళు ఖచ్చితంగా దోషులను తీరుతుంది. వాళ్ళతోటే మళ్ళీ ఈ యొక్క ప్లాట్లన్నీ కూడా రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేసి ప్రభుత్వానికి ఆదాయం కలిగే విధంగా చూడాలి. అట్లనే వాళ్ళ మీద తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించే కార్యక్రమాన్ని పెట్టాలి. ప్రభుత్వాన్ని ఫ్రాడ్ చేసిండ్రు, చట్టాన్ని ఫ్రాడ్ చేసిండ్రు కాబట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి ప్రక్రియను కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపడతాయని చెప్పి ఆశిస్తున్నాం. ప్రభుత్వం దస్తావేజు లేఖర్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దస్తావేజు లేఖర్లకు అర్హతగా లైసెన్సులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమార్కులు రెచ్చిపోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అధికారులు డెహ్రాడూన్ బయలుదేరారు. సామాజిక న్యాయం సాధికారత కేంద్ర సామాజిక న్యాయ మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఇవాళ రేపు డెహ్రాడూన్లో చింతన్ శిబిర్ కార్యక్రమం జరగనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన మంత్రులు చింతన్ శిబిర్లో పాల్గొనున్నారు.
ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలు కులగణన, బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలు తదితర అంశాలపై మంత్రి సీతక్క ప్రసంగించనున్నారు. ఈ చింతన్ శిబిర్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా ఉన్న చట్టాలు, అమలు చేస్తున్న పథకాలు, రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేసే అంశంపై చర్చలు జరపనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 45వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. గల్లంతైన 6గురి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా సాగుతుంది. కన్వేర్ బెల్ట్ ద్వారా మట్టి, బురదను తొలగిస్తున్నారు. ప్రమాద ప్రదేశంలో సహాయ చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ 1 ఆఫీసు వద్ద సహాయ బృందాల ఉన్నతాధికారులతో కలిసి సహాయ చర్యలను పర్యవేక్షించారు. కుటుంబాలతో జరుపుకోవాల్సిన పండుగలను సైతం లెక్క చేయకుండా సహాయక చర్యలో పాల్గొంటున్న సహాయక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు శివశంకర్. ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న మట్టి తవ్వకాలు ప్రతిరోజు 20 మీటర్ల మేర చేపడుతూ స్టీలు భాగాలను కత్తిరిస్తూ టన్నెల్ బయటికి తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. నిరంతరాయంగా వస్తున్న ఓటి నీటిని అత్యధిక సామర్థ్యం గల మోటార్ పంపుల ద్వారా బయటికి పంపించేస్తున్నట్లుగా వివరించారు.
జల వివాదాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ అధికారులు, సీనియర్ లాయర్లతో ఉత్తమ్ భేటీ అయ్యారు. గోదావరి, కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 15 నుంచి విచారణ ఉండనుంది. న్యాయ బృందానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ ఎదుట స్వయంగా తానే హాజరవుతానన్నారు మంత్రి ఉత్తమ్. నీటి కేటాయింపులో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు. సరిదిద్దడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.